ఆంచల్ చాలా సంతోషంగా ఉంది. హే సిస్టర్, ఏం జరిగింది, ఎందుకంత హ్యాపీగా ఉన్నావు అని అడిగింది. ఆంచల్, దీనికి కొత్త కారు కొన్నాను. వావ్, కంగ్రాచులేషన్స్. నేను మీకు చెప్పలేదు కదా, మీరు చాలా పొదుపుగా మారారు. పొదుపు ఎక్కడిది మిత్రమా? కొంత డబ్బు ఇచ్చి మిగిలిన దాన్ని అప్పు తీసుకున్నాను. దీనికి ఐరా. సరే, నీకు లోన్ వచ్చిందా? దీనికి ఐరా. వడ్డీ రేట్లు, ప్రాసెసింగ్ ఫీజులు, డాక్యుమెంటేషన్ ఛార్జెస్ మొదలైన వాటి సంగతి ఏంటి అని అడిగింది. దీనికి ఆంచల్, వడ్డీ రేటు గురించి తెలుసు, మిగతా విషయాలైతే నాకు తెలీదు. కార్ లోన్, హోమ్ లోన్ లేదా ఏదైనా పర్సనల్ లోన్, ఏదైనా లోన్ తీసుకునే ముందు కీ ఫ్యాక్ట్ స్టేట్మెంట్ చదవండి. చాలా మందికి కీలకమైన కీ ఫ్యాక్ట్ స్టేట్మెంట్ అంటే ఏంటో కూడా తెలియదు. ఇటువంటి సిచ్యువేషన్లో దానిని చదవడం మర్చిపోతారు. రుణం సులువుగా లభిస్తున్నప్పటికీ తిరిగి చెల్లించడం అంత ఈజీ కాదు. రుణంపై భారీ వడ్డీ రేటుతో పాటు అనేక ఇతర ఫీజులు కూడా విధించినప్పుడు చెల్లింపు కష్టమవుతుంది. మీకు దాని గురించి తెలియదు కాబట్టి బ్యాంక్ లేదా ఎన్బిఎఫ్సి నుండి కీ ఫ్యాక్ట్ స్టేట్మెంట్ను అడగడం చాలా ముఖ్యం. దానిని జాగ్రత్తగా చదవండి, ఇది చాలా అవసరం. అసలు కీ ఫ్యాక్ట్ స్టేట్మెంట్ అంటే ఏంటి? కీ ఫ్యాక్ట్ స్టేట్మెంట్ లేదా కేఎఫ్ఎస్ అనేది వాస్తవానికి ఒక చిన్న డాక్యుమెంట్. దీనిలో లోన్కి సంబంధించిన అన్ని ఛార్జీల వివరాలు ఉంటాయి. రుణం తీసుకుంటున్నప్పుడు బ్యాంక్ లేదా ఎన్బిఎఫ్సి మీకు చాలా పేజీలున్న ఫైల్ని ఇవ్వచ్చు. అది చదవాలంటే మీకు విసుగొస్తుంది. ఇక్కడ మీకు కీ ఫ్యాక్ట్ స్టేట్మెంట్ ఉపయోగపడుతుంది. ఇది ఒక పేజ్లో ఉండే డాక్యుమెంట్. ఇది మీరు లోన్ వడ్డీ రేటు, లోన్ మొత్తం, లోన్ కాల పరిమితి, ప్రాసెసింగ్ ఫీ, ఫోర్క్లోజర్ ఛార్జెస్, లేట్ పేమెంట్ ఫీజ్, అన్ని ఛార్జెస్, ఫీజెస్ గురించి ఈజీగా చదవడానికి వీలుంటుంది. కొన్ని బ్యాంకులు, ఎన్బిఎఫ్సిలు రుణ ఒప్పందంపై సంతకం చేసే ముందు కీ ఫ్యాక్ట్ స్టేట్మెంట్ ఇస్తాయి. కానీ అన్నీ అలా చేయవు. అందుకే ఆర్బీఐ తాజాగా ఒక కీలక నిర్ణయం తీసుకుంది. అన్ని బ్యాంకులు, ఎన్బిఎఫ్సిలు రుణ గ్రహీతలకు కీ ఫ్యాక్ట్ స్టేట్మెంట్ను అందించడాన్ని సెంట్రల్ బ్యాంక్ తప్పనిసరి చేసింది. ఈ సమయంలో డిజిటల్ రుణాలు, చిన్న రుణాలు అందించే యూనిట్లు రుణదాతలకు కీ ఫ్యాక్ట్ స్టేట్మెంట్ను అందించడం తప్పనిసరి. కానీ ఇప్పుడు ఫిజికల్ రుణాలు ఇచ్చే బ్యాంకులు, ఎన్బిఎఫ్సిలు కూడా ఈ స్టేట్మెంట్ ఇవ్వాల్సి ఉంటుంది. చాలా మంది కస్టమర్లు లోన్ కాస్ట్ని పూర్తిగా అర్థం చేసుకోలేరు. వడ్డీ రేటు స్పష్టంగా చెప్పినా మొత్తం కాస్ట్పై ప్రభావం చూపే అదనపు ఫీజుల గురించి స్పష్టంగా చెప్పలేదు. దీనివల్ల రుణదాతలు, ప్రత్యేకించి చిన్న రుణాలు లేదా వ్యక్తిగత రుణాలు తీసుకునేవారు వివిధ రుణ ఉత్పత్తులను సరిపోల్చడం, రుణం యాక్చువల్ కాస్ట్ని అర్థం చేసుకోవడం కష్టమవుతుంది. రుణ ఒప్పందంలో ఫీజులు, ఛార్జీలు, పెనాల్టీలకు సంబంధించిన అనేక సెక్షన్లు దాగి ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. కేఎఫ్ఎస్ నుండి రుణ గ్రహీతలు ఈ వివరాల అన్నిటి సారాంశాన్ని టేబుల్ ఫార్మాట్లో పొందొచ్చు. అందువల్ల రుణం తీసుకునేటప్పుడు కీ ఫ్యాక్ట్ స్టేట్మెంట్ను అడగడం చాలా ముఖ్యం. ఆర్బీఐ సూచనల తర్వాత కేఎఫ్ఎస్ ఇవ్వడం తప్పనిసరి అయినా బ్యాంకులు లేదా ఎన్బిఎఫ్సిలు ఇవ్వడం ఆలస్యం చేస్తాయి. ఇవ్వడం అవ్వదు అంటూ కొన్నిసార్లు సాకు చెప్పే అవకాశం ఉంది. అటువంటి పరిస్థితిలో రుణదాతలు ఏం చేయాలో తెలుసుకోవడం చాలా ముఖ్యం. बाई चांस किसी वजह से डिले हो रहा है तो 1 दिन के अंदर, 2 दिन के अंदर, जो भी उसका जो है उन्होंने टाइम फ्रेम रखा होगा उसके अंदर दे, बट इनडेफिनेटली इसको डिले नहीं किया जा सकता। और ये अगर बाई चांस किसी वजह से लेंडर आपका नहीं दे रहा है, आपने लोन लिया है, आपको नहीं दे रहा है, तो आप 100% उनसे अपफ्रंट मांगे कि भाई मुझे की फैक्ट स्टेटमेंट दीजिए, जिससे कि मुझे पता रहे कि मेरे ऊपर क्या क्या चार्जेस बैंक लगा सकता है और किस किस सिनेरियो में लगा सकता है। फॉर एग्जांपल ईएमआई बाउंस होने पे कितने चार्जेस होंगे, मैं अगर कल को अपना कोई बैंक अकाउंट चेंज कराता हूँ, एक अकाउंट से मेरी ईएमआई जा रही है, दूसरा अकाउंट में मैं ईएमआई देना चाहता हूँ, तो उसके क्या चार्जेस होंगे। కేఎఫ్ఎస్ని కూడా చదవాలి. ఎందుకంటే దాన్ని చదివిన తర్వాత మీకు వార్షిక వడ్డీ రేటు, వార్షిక శాతం రేటు అంటే ఏపీఆర్ మధ్య తేడా మీకు అర్థమవుతుంది. వార్షిక వడ్డీ రేటు అనేది లోన్పై విధించే వార్షిక వడ్డీ రేటు. అయితే ఏపీఆర్ లోన్కు సంబంధించిన అన్ని ఖర్చులను కలిగి ఉంటుంది. ఇందులో ప్రాసెసింగ్ ఫీ, బీమా ఛార్జెస్, ఇతర ముందస్తు ఛార్జెస్ ఉంటాయి. దీని ఒక ఎగ్జాంపుల్ ద్వారా అర్థం చేసుకుందాం. మీరు ఎన్బిఎఫ్సి నుండి 1,00,000 రూపాయల వరకు రుణం తీసుకున్నారు అనుకుందాం. దానిపై వార్షిక వడ్డీ 18%. మీరు ఈ రుణాన్ని 3 సంవత్సరాల్లో తిరిగి చెల్లించాలి. అప్పుడు ఈ సందర్భంలో ఏపీఆర్ 20.16 అవుతుంది. మీరు ఈ చార్ట్ నుండి దీనిని అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ముందుగా కేఎఫ్ఎస్లో ఏపీఆర్ని చూడటం చాలా ముఖ్యం. కీ ఫ్యాక్ట్ స్టేట్మెంట్ అడగడం, చదివి అర్థం చేసుకోవడం ముఖ్యం. అంటే లోన్ కాస్ట్కి సంబంధించిన కష్టాల తాళాన్ని తెరిచేది కీ ఫ్యాక్ట్ స్టేట్మెంట్. కాబట్టి ఈ కీ ఫ్యాక్ట్ స్టేట్మెంట్ను అడగడం చాలా ముఖ్యం. ఎందుకంటే మీరు రుణానికి సంబంధించిన చిక్కుల్ని అర్థం చేసుకుంటే మీరు రుణాన్ని తిరిగి చెల్లించడం ఈజీ అవుతుంది. కాబట్టి అప్రమత్తంగా ఉండండి. మీ హక్కుల గురించి తెలుసుకోవడం, అర్థం చేసుకోవడం ఆపద్దు. చూస్తూనే ఉండండి Money9.